మొత్తం ఇటు వెస్ట్ ఫేసింగ్ హౌస్ అనేది ఏ విధంగా వస్తుంది అనేది మీరు ఇక్కడ డీటెయిల్గా చూడొచ్చండి. వెస్ట్ ఫేసింగ్లో మనకి ఇక్కడ స్టెప్స్ అనేవి వస్తాయి. ఓకేనా, ఇంట్లోకి ఎంటర్ అయిన వెంటనే మనకి హాల్ ఉంటుంది, మాస్టర్ బెడ్రూము, టాయిలెట్, ఆగ్నేయం ఏదైతే ఆగ్నేయ మూల ఉందో ఈ ఆగ్నేయ మూల కిచెను, ఈశాన్యం మూల పూజ రూమ్ రావాలి. ఓకేనండి. సో పూజ రూమ్ బోర్ అనేది ఇక్కడ వస్తుంది, మనకి ఈ ప్లేస్లో బోర్ అనేది వస్తుంది. ఓకేనా, ఇటు నుంచి మనకి ఎంట్రన్స్ అయితే. కానీ ఈ స్థలానికి కామన్ ఏరియా అనేది మీరు చూసుకోండి, బ్యాక్ సైడ్ అనేది ఎక్కువగా ప్లేస్ స్థలం అనేది ఉంచుకోవాలి. ఓకేనా, మనకి తూర్పు వైపు అనేది ప్లేస్ ఎక్కువగా ఉంచుకోవాలి. అదేవిధంగా ఉత్తరం వైపు కూడా ప్లేస్ ఉంచుకోవాలి. మీకు ఇక్కడ డీటెయిల్గా చూడండి. అదేవిధంగా దక్షిణం వైపు కొంచెం అంటే ఇక్కడ ఒక అడుగు వదిలేమనుకోండి, ఇక్కడ మనకి 2 అడుగులు. ఓకేనా, అలానే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా స్పేస్ అనేది ఎంట్రన్స్ తక్కువ, పార్కింగ్ స్పేస్ అనేది. ఒకవేళ ఇక్కడ మనం ఇంకా ఎక్కువ ఉంచామనుకోండి, అప్పుడు ఇంకా ఇటు సైడ్ ఎక్కువ ఉంచాలన్నమాట. ఓకేనా, సో అదనమాట ఇది మనకి వెస్ట్ ఫేసింగ్ ఇల్లు. సో ఈ ఇంటికి ఏంటంటే మీకు